హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. పోసాని కృష్ణమురళి అరెస్టులో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంత చర్చ అయితే జరుగుతూనే ఉంది. అతన్ని జైలుకి తరలించారు. జైల్లో కూడా తన ఆరోగ్య పరిస్థితి అసలు బాగాలేదంటూ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటూ వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు రేపో ఎల్లుండో వెళ్ళి పోసాని కృష్ణమురళి గారిని జైల్లో కలవబోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుంది త్వరలో. అయితే పివిఎస్ శర్మ ఆయన గురించి మీకు తెలుసు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. తిను ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ పైన స్పందించడం జరిగింది. ఏమని? ఇఫ్ ఏపీ గవర్నమెంట్ ఫైల్డ్ కంప్లైంట్ అగైన్స్ట్ పోసాని కృష్ణమురళి ఫర్ అబ్యూజింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఇన్కంబినెంట్ అప్ టు దెమ్ టు ఫైల్ ఏ సిమిలర్ కంప్లైంట్ అగైన్స్ట్ యాక్టర్ బాలకృష్ణ ఫర్ అబ్యూజింగ్ సిట్టింగ్ పిఎం నరేంద్ర మోడీజీ. ఈయన ఉద్దేశం ఏంటంటే, పోసాని కృష్ణమురళి నిజంగా తప్పు మాట్లాడినందుకు అరెస్ట్ చేసినట్లయితే బాలకృష్ణ మోడీని తిట్టినందుకు ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలని నేను చెప్తున్నాడు. ఇఫ్ దే డోంట్, ఇట్ షుడ్ బి ఛాలెంజ్డ్ అండర్ ద యాక్ట్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది కాన్స్టిట్యూషన్ లో అండర్ 14 యాక్ట్ కింద దీన్ని బయటికి తీసుకురావాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అంటూ పివిఎస్ శర్మ మాట్లాడటం జరిగింది. అయితే పివిఎస్ శర్మ మాట్లాడటం పక్కన పెడితే, పోసాని కృష్ణమురళి పైన పెట్టినటువంటి కేసులు మొత్తం మనకి క్లియర్ గా తెలుసు. బిఎన్ఎస్ 111, ఈ బిఎన్ఎస్ 111 దీంట్లో వర్తించదంటూ కోర్టు కొట్టేయడం జరిగింది. ఆ తర్వాత బిఎన్ఎస్ 196 అండ్ 353 ఈ రెండు మాత్రమే ఉన్నాయి. ఇదేంటంటే ఒక కూటమిగా ఏర్పడి అబ్యూజ్ లాంగ్వేజ్ వాడటం, ప్రేరేపించి గొడవలకి సిద్ధం చేయటం, ఈ రెండింటి సెక్షన్ల కిందే పోసాని కృష్ణమురళిని రిమాండ్ తరలించడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే, 5 సంవత్సరాల లోపు శిక్ష పడే ఏ కేసుకైనా 41A నోటీసులు ఇచ్చి వదిలేయాలి, వాళ్ళని రిమాండ్ చేయడానికి రూల్స్ లేవంటూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పోసాని కృష్ణమురళిని ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగానే ఇప్పుడు 5 years లోపే పోసాని కృష్ణమురళికి బిఎన్ఎస్ 196 కానీ 353 కింద కానీ శిక్ష పడే అవకాశం ఉంది. అటువంటి కేసుల్లో స్టేషన్ బెల్ 41A నోటీస్ ఇచ్చి పంపించవలసిందిగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ దాన్ని బేఖాతరు చేస్తూ రిమాండ్కి ఎందుకు పంపించారనేది ఇప్పుడు $100 క్వశ్చన్. అదేవిధంగా పోసాని కృష్ణమురళి స్పెషల్ లాయర్ గారు, అదే పొన్నవోలు సుధాకర్ గారు, మనకు తెలుసు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ గారు దీనిపైన తీవ్రంగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా టోటల్ వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ మొత్తం పోసాని కృష్ణమురళికి అండగా ఉంటున్నామంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ భార్యకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇన్ని క్రమాల మధ్యలో పివిఎస్ శర్మ గారు కూడా బాలకృష్ణ గారు బూతులు మాట్లాడింది ఒకటే ఆయనకి తెలుసు అనుకుంటా. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు, అనిత, ఇంకా వీళ్ళంతా కలిసి బూతులు మాట్లాడిన విషయాలు ఆయనకు తెలియదు. తెలిసినట్టే వాళ్ళందరినీ కూడా యాక్ట్ 14 ఆఫ్ కాన్స్టిట్యూషన్ కిందకి తీసుకొచ్చి చెండాడొచ్చు అని చెప్తూ ఉన్నారు పివిఎస్ శర్మ గారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏది ఏమనుకున్నా కూడా పోసాని కృష్ణమురళిని కక్షపూరితంగానే అరెస్ట్ చేశారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఆరోగ్యం అంత మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ 66 సంవత్సరాలు ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని ఇంత దారుణంగా, ఇంత ఘోరాతి ఘోరంగా హింసిస్తూ ఇలా చర్యలు తీసుకుంటూ స్టేషన్ బెయిల్ ఇచ్చే కోర్టులో జడ్జి 41 కింద కూడా దానికి ఇవ్వచ్చు అంటూ పొన్నవోలు సుధాకర్ గారు చెప్పి, అది ఎందుకు ఇవ్వలేదు అనేది మాకు అర్థం కావట్లేదు, మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని కన్సిడర్ చేయట్లేదని మాత్రం చెప్పారని చెప్తుంది. సో ఓవరాల్ గా ఇది పోసాని కృష్ణమురళి పైన పివిఎస్ శర్మ గారు స్టాండ్. అదేవిధంగా టోటల్ ఆంధ్రప్రదేశ్ స్టాండ్ కూడా ఎలా ఉంది. #వి సపోర్ట్ పోసాని అంటూ #ట్రెండ్ ట్రెండ్ చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు కూడా ఆ #పెట్టి ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.